ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తుల సర్వదర్శనం క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టోకెన్ పొందిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని 90,293 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 53,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ విక్రయాలు 4.60 లక్షలు జరిగాయని, శ్రీవారి అన్నప్రసాదాన్ని 3 లక్షల మంది భక్తులు స్వీకరించారని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి రావడంతో వారికి అవసరమైన అన్నప్రసాదాన్ని, మజ్జిగ, మంచినీరు, పాల వంటి వాటిని శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంద్రకీలాద్రిపై గత 3 రోజులుగా జరుగుతున్న వరుణ యాగాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగింపు వేడుకల సందర్భంగా ఉదయం దుర్గాఘాట్ వద్ద కృష్ణానది జలాలను అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు ఘటాల్లోకి సేకరించారు. అనంతరం పవిత్ర జలాలతో కూడిన ఘటాలను శిరస్సుపై దాల్చి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఇంద్రకీలాద్రిపైకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 7 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాస పారాయణం, ఘటాభిషేకం, హోమాలు నిర్వహించారు. అనంతరం పాత యాగశాల వద్ద వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కొలువైన శేషాచల కొండపై శివాలయంలో వరుణయాగం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని కోరుతూ ప్రముఖ ఆలయాలలో వరుణయాగం నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలతో ఆలయ అర్చకులు వరుణయాగాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూజారులు గిరిజన సంస్కృతి సంప్రదాయాల నడుమ డోలు వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమలను సీఎం రేవంత్ సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. వనదేవతల సమక్షంలో సీఎం మంత్రులకు సీతక్క రాఖీలు కట్టారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. సోమవారం జరిగే చింగం మాసం పూజల కోసం ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన పూజారి ఆలయ తలుపులను తెరిచారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ ద్వారాలు తెరుచుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ నెల 21వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి ఓనం పూజల సందర్భంగా ఈ నెల 24వ తేదీన తెరవనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్లోని హనుమాన్ ఆలయంలో శ్రీ మహాగణపతికి దూర్వా గణపతి వ్రతం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం వేళ గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివసుతుణ్ణి గరికతో అర్చించారు. గణపతికి ప్రీతిపాత్రమైన గరికతో అర్చించిన, శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ చతుర్థి రోజున దర్శించిన ఎంతో పుణ్యప్రదమని అర్చకులు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
తెల్లవారుజాము నుంచి భక్తులు అప్పన్న దర్శనానికి బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంటల కొద్ది సమయం పట్టింది. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు, శ్రావణ మాసం నేపథ్యంలో క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆది సోమవారాల్లో ఉదయం స్పర్శ దర్శనాలు నిలుపుదల చేశారు. ప్రోటోకాల్ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు అవకాశాన్ని బట్టి 8:30 స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు కూడా పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులందరినీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పట్టింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు భక్తులతో వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో విజయరాజు మాట్లాడుతూ, శ్రావణ మాసం ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లిలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో రుక్మిణి శ్రీ పాండురంగ స్వామి దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ రుక్మిణి పాండురంగ స్వామి పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాండురంగ భజన మండలి ఏర్పడి 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించటం ఎంతో ఆనందదాయకమని భజన మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు. పాండురంగ స్వామి భజన మండలి అధ్యక్షులు శ్రీ ఎలగందుల సదానందం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా భక్తుల కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నగరంలో భాగ్యనగర్ కావడి సేవా సంఘం ఆధ్వర్యంలో గంగాజల్ కావడి యాత్ర జరిగింది. చార్మినార్ వద్ద ఉన్న మహాదేవ మందిరం నుంచి సరూర్ నగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. అత్యంత భక్తిభావం, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ యాత్రలో 1250 మంది భక్తులు కాషాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.